ఉద్యోగ సంఘాల జేఎస్సీ అట, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ దాన్ని ఏర్పాటు చేసుకున్నారట. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి 9 శాశ్వత 6 రొటేషన్ సంఘాలకు సభ్యత్వం అట. అందులో జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేసిరట. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఎస్సి ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 185 జారీ చేసిందట. ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2016 మే 31న అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి ఈ జేఎస్సీని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్లలో ఇది ప్రధానమైంది. మరి అట్లనే ఆర్టీసీకి సంబంధించిన యూనియన్లు కూడా కేసీఆర్ ఆనాడు రద్దు చేసిండు కదా. మరి ఆర్టీసీ యూనియన్లను కూడా పునరుద్ధరించే ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, మరి ఆర్టీసీ సంఘాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇగో దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని 2001 ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల మేరకు తెలంగాణలో తొలిసారిగా ఈ జేఎస్సీ ఏర్పాటు చేసింది. ఇందులో 25 నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది ప్రభుత్వ అధికారులు అయితే మరో సగం మంది ఉద్యోగ సేవా సంఘాల ప్రతినిధులు ఉంటారు. సిఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి స్థాయి అధికారిని ప్రభుత్వం చైర్మన్గా నియమిస్తుంది, ఎవరో ఒకరిని. సిసిఎల్ఏ ఆర్థిక, పురపాలక, సాధారణ పరిపాలన, విద్య, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు లేదా ముఖ్య కార్యదర్శులు లేదా కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, పాఠశాల ఇంటర్ బోర్డ్ కమిషనర్ లేదా డైరెక్టర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. జిఏడి అదనపు సంయుక్త ఉప కార్యదర్శి, కార్యదర్శిగా కొనసాగుతారు. టీఎన్జీఓ, టీజీఓ సహా 9 ఉద్యోగ సంఘాలకు శాశ్వత సభ్యత్వం ఇందులో ఇస్తారు. మరో 6 సంఘాలకు రొటేషన్ ప్రాతిపదికన సభ్యత్వం కల్పిస్తారు. జేఎస్సీ పదవీ కాలం వచ్చే డిసెంబర్ 31 వరకు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే పూర్తిగా ఇది ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది అనమాట. ఇది ఈ జేఎస్సీ అన్నది ప్రభుత్వం జీవో ద్వారా ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వం తరపున అడ్మినిస్ట్రేషన్లో భాగమైన అధికారులు ఇందులో మెయిన్గా ఉంటారు, చైర్మన్ కానీ సభ్యులు కానీ. వాళ్ళతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ఇందులో ఉంటాయి. శాశ్వత సభ్యత్వ సంఘాలు: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం టీఎన్జీఓ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ సంఘం, తెలంగాణ సచివాలయ సంఘం, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయుటిఎస్, స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఎస్టీయూటీఎస్, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం ట్రెసా, తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్. ఇవన్నీ కూడా శాశ్వత సభ్యత్వ సంఘాలు 9. ఇక రొటేషన్ సభ్యత్వ సంఘాలు: తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం 1, డిప్యూటీ కలెక్టర్ల సంఘం 2, తెలంగాణ తహసీల్దార్ల సంఘం 3, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 4, అండ్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ 5, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం 6. ఇవన్నీ కూడా రొటేషన్ పద్ధతిలో వీటిని తీసుకుంటారు. పదవీ కాలం 1 ఏడాది, డిసెంబర్ 31కి ఇది ముగుస్తుంది అనమాట. డిసెంబరేనా? దీని ద్వారా ఏం చేస్తారంటే ప్రభుత్వం ఉద్యోగుల మధ్య సహకారం కోసం ఇది పనిచేస్తుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుందట. ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు. ఉద్యోగుల అనుభవాలను, ఆలోచనలను ఉపయోగించుకొని పని గంటలు, వేతనాలు, పదవీ విరమణ, క్రమశిక్షణకు సంబంధించిన సేవా నిబంధనలకు సాధారణ నియమావళి రూపొందించడం. సో ఇట్లా ఇది పనిచేస్తుందట. మరి ఇట్లా అన్నిట్లో మీరు సంస్కరణలు తీసుకురావాలి. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే, కేసీఆర్ దీన్ని పక్కన పెట్టిండు. ఆర్టీసీలో కూడా ఆలోచించాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటున్నారు. మరి ఆ హామీ మీరు ఇచ్చిందే కదా, మరి ఎందుకు పక్కన పెట్టారు? వీటిని కూడా ఒక గొడుగు కిందకి తీసుకురావాలా. కేవలం గవర్నమెంట్లో గవర్నమెంట్ పనిచేసే వాళ్ళే కదా కాదు కదా ఉద్యోగులు, వీళ్ళు కూడా గొడ్డు చాకరీ చేస్తున్నారు కదా పాపం.